Hi guys, I want to share my opinion about మిరాయ్. ఫస్ట్ ఎక్స్పెక్టేషన్స్ గురించి మాట్లాడుకుంటే హనుమాన్ మూవీ తర్వాత తేజ సజ్జాకి చాలా హ్యూజ్ క్రేజ్ వచ్చింది. ఆడియన్స్ కూడా నెక్స్ట్ ఫిలిం కూడా ఒక కొత్త ఎక్స్పీరియన్స్ ఉంటుంది అనే ఒపీనియన్లో ఉన్నారు. సో ట్రైలర్ చూసాం కదా, ట్రైలర్లో విజువల్స్ కానీ యాక్షన్ షాట్స్ కానీ చాలా గ్రాండ్గా కనిపిస్తాయి. సో న్యాచురల్లీ ఆ మూవీ మీద ఎక్స్పెక్టేషన్స్ అండ్ హైప్ చాలా పెరిగిపోయింది. ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత ఈ మూవీ మీద ఎక్స్పెక్టేషన్స్ చాలా పెరిగాయి. సో లొకేషన్స్ కానీ యాక్షన్ సీక్వెన్సెస్ కానీ ఆల్రెడీ హనుమాన్కున్న హైప్ వల్ల అండ్ చివరిలో శ్రీరాముడి ఎంట్రీ ఒకటి ఉంటుంది. సో ఈ రీజన్స్ వల్ల ఈ మూవీ మీద హైప్ బాగా పెరిగిపోయింది. మిరాయ్ మూవీ ఒక ఫ్యాంటసీ యాక్షన్ డ్రామా లాగా డిజైన్ చేశారు. స్టోరీ కంటే ప్రజెంటేషన్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశారు మూవీ టీమ్ అని నాకు అనిపించింది. ఒక డిఫరెంట్ రోల్ క్రియేట్ చేసి యూనిక్ బ్యాక్డ్రాప్తో మూవీ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ హాఫ్లో డైరెక్టర్ లొకేషన్స్ మీద అండ్ క్యారెక్టర్స్ని ఇంట్రడ్యూస్ చేయటం, స్టోరీ బేస్ ఏదైతే ఉంటుందో ఆ బేస్ ఆడియన్స్కి పోర్ట్రే చేశారు. సో ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా ఉంటుంది. సెకండ్ హాఫ్ మొత్తం పేస్ పికప్ అవుతుంది. యాక్షన్ సీక్వెన్సెస్ కానీ విజువల్స్ కానీ ప్రొడక్షన్ డిజైన్ చాలా హైలైట్ అవుతుంది. సో థియేటర్స్లో వన్ టైం బిగ్ స్క్రీన్ ఎక్స్పీరియన్స్ అయితే మంచి సాలిడ్గా ఉంటుంది. ఒక 2-3 బ్లాక్స్ చాలా గ్రాండ్గా డిజైన్ చేశారు. ఆడియన్స్కి వావ్ అనిపించే సీన్స్ ఒక 2-3 ఉంటాయి. యాక్టర్స్ అందరూ చాలా డీసెంట్గా పర్ఫామ్ చేశారు. బట్ మూవీకి వెయిటేజ్ ఏమైనా ఉందంటే అది టెక్నికల్ సైడే ఉంటుంది. విజువల్స్ కానీ మ్యూజిక్ ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగా డిజైన్ చేసుకున్నారు. సో మూవీ పాజిటివ్స్ వచ్చేసి విజువల్స్, యాక్షన్ సీక్వెన్సెస్ థియేటర్ చాలా గ్రాండ్గా కనిపిస్తాయి. అండ్ తేజ సజ్జా యాక్టింగ్, హిజ్ ఎనర్జీ అండ్ మంచు మనోజ్ గారి విలనిజం అయితే హైలైట్ ఉంటుంది. టైర్ 1 హీరో అవుతాను యాక్చువల్గా, బట్ హీఈస్ ల్యాగెడ్ సమ్వేర్. ప్రొడక్షన్ వాల్యూస్ అయితే డెఫినెట్లీ తెలుగు సినిమా లెవెల్ని పెంచేసాయి ఈ మూవీతో. నెగిటివ్స్కి వస్తే స్టోరీ ఆల్రెడీ మనం చూసిన స్టోరీనే కదా అనే ఫీలింగ్ వస్తుంది. హనుమాన్ మూవీలో స్టోన్ ఎలా యూస్ఫుల్ ఉంటుందో ఇందులో ఒక వెపన్ అలాగే యూజ్ అవుతుంది విలన్ని చంపడానికి. సో ఎక్కడో ఆ ఓల్డ్ టచ్ అనేది ఉంటుంది. అండ్ ఫస్ట్ హాఫ్ అయితే రొటీన్ ఫీలింగ్ ఉంటుంది. స్టోరీలో పెద్ద డెప్త్ లేదు అండ్ ఎమోషనల్ కనెక్ట్ కూడా ఉండదు. ఓవరాల్గా చెప్పాలంటే మిరాయ్ అనేది ఒక విజువల్ స్పెక్టకిల్ అంతే. కంప్లీట్ పర్ఫెక్ట్ మూవీ అని నాకు అనిపించలేదు. ఒక థియేట్రికల్ ఎక్స్పీరియన్స్. మైథాలజీని కూడా పెద్దగా టచ్ చేయలేదు. ఒక బ్యాక్డ్రాప్ లాగా యూస్ చేసుకున్నారు. ఇన్ కేస్ ఎవరన్నా గ్రాండ్ విజువల్స్ యాక్షన్ ఎపిసోడ్స్ కోసం చూడదలుచుకుంటే ఒక మంచి ఎక్స్పీరియన్స్ అవుతుంది. ఒక డీసెంట్ మూవీ, వన్ టైం వాచబుల్, డెఫినెట్లీ థియేటరికల్ ఎక్స్పీరియన్స్ అని అయితే నేను చెప్తాను. మంచు మనోజ్ పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంటుంది. సో గాయ్స్, ఇదే నా ఒపీనియన్ మిరాయ్ మీద. సో మీ ఒపీనియన్ కూడా కామెంట్స్లో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లెట్ us కంటిన్యూ అవర్ జర్నీ ఇన్ ద నెక్స్ట్ రైడ్. Until then, take care.